ఒడిరాజుల సేవా సమితి అధ్యక్షులు తమ్ముడు చంద్రశేఖర్ రాజు గారు వారి టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి 2 సార్లు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా కూడా నన్ను కలిసినప్పుడు మన యొక్క జాతి విషయం గురించి అనేక సందర్భాలు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. వారు నన్ను అన్న తెలంగాణలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాం, మీరు కూడా తప్పకుండా రావాలి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని నన్ను అడిగారు. నేను తప్పకుండా వస్తాను తమ్ముడు అని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఈరోజు వచ్చాం. అయితే నేను ఒక చిన్న సూచన మన కమిటీ మెంబర్స్కి ఇవ్వదలుచుకున్నాను. ప్రధానంగా చాలామంది కొంతమందికి అర్థం కావట్లా. ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి, మరలా ఇదేదో సంఘం, వీళ్ళేదో ఒడిరాజుల సంఘం అని చెప్పేసి మరలా వీళ్ళు వస్తున్నారు. ఈ విధి విధానాలు ఏంటో అని కొంతమంది సందేహంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు కావచ్చు, మరి మన పూర్వీకులు రాజులుగా పరిపాలించిన కాలంలో మహాకవి శ్రీనాథుడి గారి యొక్క వారసులు కావచ్చు, వీరెవరు చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే ఈనాటి ఒడ్డెర్లు అని పిలువబడేటువంటి సామాజిక వర్గం పూర్వంలో రాజులుగా పరిపాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ఒడిరాజుల చరిత్ర కలిగినటువంటి జాతి మన ఒడ్డెర జాతి. మేమందరం కూడా అనేక సభలలో మీటింగుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలను బట్టి మేము కొన్ని చోట్ల కూడా మేము మాట్లాడాం. మా పూర్వీకులు రాజులుగా పరిపాలించారు, అనేక చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, ప్రసిద్ధిగాంచిన దేవస్థానాలు ఒడిరాజుల వారి యొక్క పాలనలో ఆయా దేవస్థానాలు నిర్మించబడ్డాయి. రాజరికం పోయిన తదనంతరం శ్రామిక రంగాన్ని, శ్రమజీవన రంగాన్ని రాష్ట్ర దేశ ప్రజల కొరకు, వారి సంక్షేమం కొరకు నడుము కొట్టుకున్నటువంటి ఏకైక జాతి ఒడ్డెర జాతి, ఆనాటి ఒడ్డెరాజులని అనేక సభల్లో కూడా చెప్పాం. అదే ఒక సూచనగా మరలా మీ అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాం. వారి ఆలోచన ఏంటంటే, ఈ కమిటీ ఆలోచన రేపు భావితరాలకి, మన పిల్లలకి కావచ్చు, ముందు తరాలకు కావచ్చు, మన యొక్క చరిత్ర తెలియాలి. ఆ చరిత్రను తెలియపరిచే విధంగా ఒక వెబ్సైట్ని నిర్మాణం చేసి ఎక్కడెక్కడ ఒడిరాజులు పాలించారు, ఆ రాజుల యొక్క చరిత్ర, వారు నిర్మించినటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, వారు ఎదుర్కొన్నటువంటి పాలనా విధి విధానాలను మన సామాజిక వర్గానికి తెలియపరచడం ఒక ఎజెండాగా ఈ కమిటీ వారు పెట్టుకున్నారని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ సంఘాలని ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కూడా చాలా సామాజిక వర్గాలకి చాలా కుల సంఘాలు ఉన్నాయి. అలాగే మన ఒడ్డర్లకు కూడా అనేక సంఘాలు ఉన్నాయి. వారి వంతు వారు కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరైనా సరే, ఎవరినైనా మనం అభినందించాలి. ఎక్కడైనా మన ఒడ్డర్ల మీటింగ్ అంటే మనందరం కూడా పాల్గొని ఆ సభలను సక్సెస్ చేసే విధంగా మనందరం కూడా నడుము కట్టుకోవాలి. ఇందాక అన్న చెప్పారు రాజ్యాధికారం అని. ఎప్పుడు వస్తుందండి రాజ్యాధికారం? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? మన బలం ఏంటో చూపించినప్పుడు కదా రాజ్యాధికారం వచ్చేది. మన సామాజిక వర్గ శక్తి ఏంటో చూపించినప్పుడే కదా రాజ్యాధికారం వచ్చేది. మనల్ని మనం అవమానపరుచుకుంటూ, మనల్ని మనం కించపరుచుకుంటూ, ఒకరినొకరు ఏలెత్తి చూపించుకున్నప్పుడు వస్తుందా రాజ్యాధికారం? 2005 నుండి కుల సంఘాల్లో పనిచేశా. అందరూ ఈ సంఘ స్థాపకుల దగ్గర నుంచి కూడా అందరితో పనిచేసాం మేము.
కానీ ఏనాడు నాకు తెలిసి నేను ఎవరిని మన జాతి బిడ్డలు ఏ నాయకుడు కూడా ఏ సంఘాలు పెట్టినా మేము ఎవరిని విమర్శించాలా. మాకు ఇష్టమైతే ఆ సంఘంలో పనిచేసాం, కాదనుకున్నప్పుడు మా చేతనైన పరిధిలో మేము జాతి కోసం పనిచేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో ఒక విజనరీ ఉన్న లీడర్. ఈరోజు ఈ హైదరాబాదు పట్టణాన్ని, ఈ సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, భారతదేశ చిత్రపటంలోనే ఒక అగ్రగామ రాజ్యంగా రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే దానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి నాయకుడు. బీసీల సంక్షేమం, బీసీల అభివృద్ధి, ఒడ్డెర్ల సంక్షేమం అన్నా కూడా వారి దూరదృష్టితో, వారి సంక్షేమ బలంతోనే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మన ఒడ్డెర్లకు సేవ చేశాను, నా చేతనైన పరిధిలో కష్టపడ్డాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు మమ్మల్ని పిలిచి మీ జాతికి సేవ చేయండి అని ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక మీద ఈ సన్మానాలు చేయించుకుంటున్నాం. రాష్ట్రమంతా కూడా ఒక క్యాబినెట్ హోదాలో మేము తిరుగుతున్నాం. మా రాష్ట్రంలో మొదలుపెట్టినాక మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలు పెడుతున్నారు. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కార్పొరేషన్లు చేశారు, నిధులు ఇచ్చారు, ఆదరణ కింద పనిముట్లు ఇచ్చారు. మరలా నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే బీసీ కులాలకు కావలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన ఒడ్డర్లు కూడా ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే జాతికి సేవ చేయమని ఇచ్చారు. మీరు గతంలో చూస్తే ఒక చిన్న మాట చెప్తున్నాను. నేను మన చంద్రశేఖర్ రాజు కూడా చెప్పాను, ఓబన్న గారి ఫోటో కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఓబన్న గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదండి, భారతదేశంలో ఒక స్వాతంత్ర ఉద్యమకారుల్లో ప్రధాన తొలితర స్వాతంత్ర సమరయోధుడిగా చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల కొరకు ప్రాణాలని బలిగా పెట్టినటువంటి ఒక ఉద్యమకారుడు ఓబన్న గారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒడ్డెర్లను భారతదేశానికి పరిచయం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏందని నన్ను అడగచ్చు, పార్టీల వేదిక కాదు కానీ ఇది కుల సంఘంగా మాట్లాడుకున్నా మనకు మేలు చేసిన మనిషి గురించి చెప్పటం మనకి అది కృతజ్ఞత. ఇందాక నాయకులు ఏం చెప్పారు, ఒడ్డెర్ల కమిట్మెంట్తో పనిచేస్తారన్నారు. నా ఒక్కడికి పదవి ఇవ్వటం కాదండి, ఒడ్డె ఓబన్న గారి ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, కలెక్టర్లతో గవర్నమెంట్ పరంగా జయంతిని వేడుకను నిర్వహించి ఒడ్డెర్లకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పించాడు. ఇంకంతకంటే ఏ ఆస్తులు కావాలి? మన జాతి బిడ్డ, మరి తొలితర స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పారో తెలుసా? మీ అందరిలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఓబన్న గారి జయంతి వచ్చేటప్పటికే గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, సిటీల్లో కూడా మీరందరూ ఏకమై ఓబన్న గారి జయంతిని బ్రహ్మాండంగా చేయండి అని ఆదేశించారు. ఎవరండి? మనం చెప్పుకోగలుగుతావా? నిన్న జనవరి 11 గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో రాష్ట్రమంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీనికి పునాది వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మా కార్పొరేషన్ నుండి కూడా రేపొద్దున మైనింగ్లో 33% రిజర్వేషన్ ఇచ్చారు. 15% రిజర్వేషన్ అన్నది ముఖ్యమంత్రి గారి మరల ఆలోచన చేసి ఒడ్డెర్లను ఆర్థికంగా అభివృద్ధి పరచాలని 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒడ్డెర్లకు ఒక పెద్దపీట వేశారు. నేను ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మన కులస్తుల్ని మనం ఎక్కడా కూడా అవమానపరచకూడదు. ఈ సంఘానికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఒడిరాజుల సేవా సమితి వీళ్ళు పెట్టుకున్నారు. మన రాజరిక చరిత్ర మీరు తెలియపరచండి, మీకు హ్యాట్స్ ఆఫ్. కమ్యూనిటీ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒడ్డెర కుల బంధువులందరి తరపున కూడా హృదయపూర్వకంగా మీకు హ్యాట్స్ ఆఫ్, కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ ఏ సంఘాలని కానీ
ఆ సంఘాల్లో పనిచేసే నాయకుల్ని కానీ మనం ఎవరో కూడా ఒకరిని ఒకరు విమర్శించే బుద్ధి, తక్కువ చేసుకొని మాట్లాడే విధానాలు ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటాం, నిజంగా ఒరిజినల్ రాజ్యాధికారం మన చేతులకు వస్తుంది. మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలంటే ముందు ఐక్యత మనలో ఉండాలి కదా. ఐక్యత లేకుండా ఎక్కడి నుంచి వస్తుందండి? ఐక్యత మనలో ఉండాలనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. మీరు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి విషయాలు మేము వాస్తవంగా స్వాగతిస్తున్నాం. మన భావితరాలకి, మన పిల్లలకి మన రాజరిక చరిత్ర తెలియపరిచే విధంగా మీకు ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. నిజంగా మీకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఒడ్డెర సామాజిక వర్గంలో పుట్టినటువంటి మన బిడ్డలు, ఓహో మన పూర్వీకులు రాజులుగా పరిపాలించారా, ఆయా రాష్ట్రాలని ఆయా రాజ్యాల్ని ఒక చక్కని పరిపాలన అందించినటువంటి రాజరిక రక్తం మనలో ఉందా, ఇది మన హిస్టరీయా అని ఒక బుక్ రూపాన, ఒక వెబ్సైట్ రూపాన భావితరాలకు ఒక మంచి ఒక భవిష్యత్తును అందించే విధంగా ఆ బుక్లెట్ కానీ, ఆ వెబ్సైట్ కానీ ఆ విధి విధానాల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ టీం అంతా కూడా మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒడ్డర్లను కూడా అభినందించాలి. చరిత్ర చెప్పుకోవడం తప్పెప్పుడు కాదు. మన చరిత్రని, గతంలో మనం ఉన్నటువంటి మన పూర్వీకుల యొక్క శ్రమని మనం చెప్పుకోవడం ఎప్పుడు తప్పు కాదు. రాజులుగా పాలించాము, పుణ్య దేవస్థానాలు మన చేతుల మీద నిర్మించబడ్డాయి. పెద్ద పెద్ద నాగార్జున సాగర్ దగ్గర నుంచి, ఆల్మటిక్ డామ్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా ఇవన్నీ కూడా ఒడ్డర్ల శ్రామిక శ్రమతోనే నిర్మించబడ్డాయి. ఆ చరిత్రను చెప్తూనే మన జాతిని ఐక్యపరుస్తూ యంగ్స్టార్సు వాళ్ళు ఉన్నటువంటి రంగాల్లో ఇంకా ముందుకు రావాలి. వారు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నా, వ్యాపార రంగాల్లో ఉన్నా, ఉద్యోగ రంగాల్లో ఉన్నా, రాజకీయ రంగాల్లో ఉన్నా కూడా మన వంతు మనకు చేతనైనటువంటి సపోర్టు యంగ్స్టార్స్కి ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఆ ఉదాహరణకి దానికి కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు యువతకు పెద్ద పెట్టేస్తున్నారంటే మీరు తప్పుగా అనుకోవద్దు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు యువతను ప్రోత్సహించి నిన్న ఇచ్చినటువంటి టికెట్ల విషయం దగ్గర నుంచి ఇవ్వగల పాదయాత్ర దగ్గర కూడా యువతని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ముందుకు పంపించారు. కాబట్టి నిన్న ఒక రాజకీయ పార్టీ అఖండ విజయాన్ని సాధించడంలో కూడా యువత పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి యువతంతా కూడా ముందుకు రావాలి, జాతి కొరకు నడుం కట్టుకోవాలి, జాతి యొక్క సంక్షేమం అభివృద్ధి దిశగా మీరందరూ కూడా పనిచేయాలి. ముఖ్యంగా మీ టీం అయితే మన రాజరిక చరిత్రను ఒక పుస్తక రూపంలో, ఒక మంచి బుక్లెట్గా, ఒక మంచి వెబ్సైట్ని మీరు నిర్మాణం చేశారు. ఇంకా దానికి కావలసినటువంటి అన్ని విధి విధానాలను కూడా చక్కగా పొందుపరుస్తూ ఒక మంచి బుక్ని బ్రదర్ చాలా చక్కగా హిస్టరీని వర్ణించారు. నాకు కూడా కొంత అవగాహన ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఎక్కడ ఒడ్డర్లున్నా ఒడ్డర్ల స్థావరం ఒడిస్సా, ఒడ్డర్ల మూలాలు ఒడిస్సా. ఒడిస్సా అంటే సంస్కృతంలో ఓద్రా అంటారు. ఓద్రా అంటే ఒడ్డరాజులు పరిపాలించిన ప్రాంతం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఒక కులం పేరు ఉంది అంటే అది మన ఒడ్డరాజుల యొక్క చరిత్ర అనేది మాత్రం వాస్తవం. ఒడ్డరాజులు పరిపాలించిన ప్రాంతం ఒడిస్సా. ఆనాటి నుండి ఈనాటికి కూడా ఆ చరిత్ర ఉంది. లాంగుల గజపతి ఒడ్డరాజు గారు, అలాగే ప్రతాప్ రుద్ర ఒడ్డరాజులు గారు, వారి వంశాంకురం అంతా కూడా ఒడిరాజులుగా పరిపాలించారు. ఏనుగుల్ని పోషించటమే కాదు, బ్రదర్ చెప్పాడు ఏనుగుల్ని పోషించారు. నా దగ్గర కూడా కొంత హిస్టరీ ఉంది బ్రదర్, నేను కూడా ఇస్తా మీకు. ఏనుగుల్ని పోషించటమే కాదు, ఏనుగుల మీద యుద్ధాలు చేశారు, ఏనుగుల మీద సవారీ చేశారు. ఆ ఏనుగులు అడ్డం తిరిగినప్పుడు మన ఒడ్డరాజులు మోచేత్తో ఏనుగులను గుద్దేవాళ్ళంట. మోచేత్తో ఏనుగును గుద్దినప్పుడు అప్పుడు వచ్చింది బిరుదు, ఈరు గజపతులు అనే బిరుదు. గజం అంటే ఏనుగు, గజాన్ని గడగడలాడిస్తున్నారా వీరు గజపతి రాజులు అనే బిరుదు ఆ రోజు వచ్చింది. చరిత్ర ఉంది, నాకు కూడా తెలుసు చాలా చరిత్ర. నేను కూడా బుక్ వేయించాను. కాకపోతే ఇంకా దాని మీద మనందరం కూడా కూర్చొని ఒక మంచి అధ్యయనం చేద్దాం. భావితరాలకు ఒక మంచి రాజుల చరిత్ర,
ఒడిరాజుల చరిత్ర, విలువైన చరిత్ర అనే ఒక పుస్తకాన్ని మనం అందిద్దాం. తప్పేమీ లేదు. మన తోటి సామాజిక వర్గాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 20 జిల్లాలు తిరిగినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి యువతంతా కూడా నన్ను అడిగారు, అన్నా మన క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా ఒడిరాజులు లేదా వడ్డరాజులు అనే పదం రావాలి. భట్రాజుల సామాజిక వర్గానికి ఉంది, ముదిరాజులకు ఉంది, మనకు కూడా ఉండాలన్నప్పుడు మేము బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ గారిని అడిగి నిన్న బోర్డు మీటింగ్లో కూడా మా క్యాస్ట్ సర్టిఫికెట్లో వడ్డెరా అనే పదంతో పాటు ఒడిరాజులు అనే పదం కూడా రావాలమ్మా అని చెప్పేసి మేమందరం కూడా తీర్మానం చేశాం. అది మన వాళ్ళకు కూడా నేను చూపించా. తప్పేమీ లేదు. ఒడిరాజులు అనేది ఒక చరిత్ర. ఆ చరిత్రకు ఒక విలువ ఉంది, ఆ చరిత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ చరిత్రకు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉంది. అవి మనం భావితరాలకు చూపించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన జాతి చరిత్రను భావితరాలకు అందించే దాంట్లో ప్రథమ పాత్ర పోషిద్దాం. అన్ని సంఘాలను గౌరవిద్దాం. అన్ని సంఘ నాయకులు చేసేటువంటి కులానికి చేసే సర్వీస్కి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన జాతిని ఇంకా ముందుకి ఒక ప్రత్యేకమైన శైలిలో మీ టీం అంతా కూడా మంచి ఆలోచనలతో డిఫరెంట్ ఫౌండేషన్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ